వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా ఈజీ మెథడ్లో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దాం. ఇక్కడ ఇప్పుడు తయారీ విధానం. చికెన్ ఒక 1/2 కిలో తీసుకున్నాను. కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకొని నీళ్ళని వడిచేటట్టు పెట్టుకొని అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, కారం, ఆయిల్ ఇవన్నీ వేసుకొని జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్కి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ఇది నానితే బాగుంటుంది మనకి చికెను. నేను ఒక 1/2 అవర్ నానబెట్టాను. మీకు కుదిరితే 1 అవర్ కూడా నానబెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత పెను వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని అట్లా కలర్ మారుతూ ఉంటుంది కదా, కొంచెం కలర్ ఆ కలర్లోకి వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ధనియాల పొడి, పసుపు, కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి. అది అలా కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా అట్లా కలుపుకొని మూత పెట్టామంటే చికెన్లో నీళ్ళు ఊరుతాయి అన్నమాట మనకి. ఆ నీళ్ళు ఊరినప్పుడు ఈ గిన్నె తొలుపుకొని అట్లా పోసుకోవాలి. ఆ నీళ్ళు, ఈ నీళ్ళు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. మనకు ఆ కలర్ వచ్చినప్పుడు కొంచెం పుదీనా, కరివేపాకు 2 కలిపి అట్లా వేసుకోవాలి. ఆ నీళ్ళు, ఈ ఆకులో ఉండే నీళ్ళు అంతా బాగా ఉడికి మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది చికెన్ ఫ్రైకి. మళ్ళీ మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనకి ఆయిల్ అంతా అట్లా పైకి తేలుతుంది. మొత్తం అట్లా కలుపుకొని ఒక 2 పచ్చిమిర్చి అట్లా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఆ నీరు శాతం అనేది ఏం లేకుండా మనకి చికెన్ అంత డ్రై లాగా అవ్వాలన్నమాట. అప్పటి వరకు ఉడికించుకోవాలి చికెన్ని. ఇది నాన్ స్టిక్ బాండ్లు కాబట్టి అంటుకోదు. మామూలుగా సిల్వర్ బాండ్లు, అట్లా స్టీల్ బాండ్లు అయితే ఇంకా చాలా దగ్గరే కలుపుకోవాలి. ఇది నాన్ స్టిక్ వల్ల నాకు అంత అంటుకోలేదన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా అట్లా ఇటు కలుపుకొని మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు ఉడికించుకోవాలి. మనకు చెప్పాను కదా, డ్రై అవుతుంది మనకు కర్రీ అంతా అని. అట్లా డ్రై అవుతుంది అన్నమాట. అట్లా డ్రై అయితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. 2 పీసులు వేసుకున్నా కానీ అన్నం అంతా తినేసి అంత టేస్ట్ వస్తుంది. చూడండి,
ఇప్పుడు కొత్తిమీర, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అంత ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే వేడి వేడి అన్నంలో కానీ సైడ్ డిష్గా కానీ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై రెడీ. ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాన్స్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. రొయ్యల వేపుడు అని కూడా అనవచ్చు దీన్ని. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. చేసుకున్న వాళ్ళైతే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ చేసే విధానం: రొయ్యల్ని పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. 1/2 కిలో రొయ్యలు ఒలిచితే మనకు అన్నీ వస్తాయి. ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, 1/2 నిమ్మ చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి. బాగా అలా కలుపుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాండ్లు వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేగేదానికి కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం మగ్గినాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కొంచెం అట్లా మనకు కలర్ మారినప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోవాలి. ఆ మిశ్రమం అంతా, ఆ గ్రేవీ అంతా తీసుకొని ఇంకా నీళ్ళు ఏం వేసేయలేదు. రొయ్యల్లోనే మనకి నీళ్ళు ఊరుతాయి కదా, సరిపోతుంది. ఇంకట్లా 5 నిమిషాలు మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకొని మనకి నీళ్ళన్నీ అట్లా ఊరి ఆయిల్ అంతా పైకి వస్తుంది అన్నమాట. అదంతా నీళ్ళంతా, నీరు శాతం అంతా తగ్గే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా అట్లా ఫ్లోట్ అయి ఉంటుంది అన్నమాట పైన. ఇది అన్నం, రొట్టి, చపాతీ దేనిలోకైనా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మళ్ళీ అట్లా డ్రై అయిపోద్ది మనకి. చెప్పాను కదా, నీరు శాతం అంతా తగ్గే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మూత తీసేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. అట్లా మనకి 2 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా అట్లా పైకి వస్తుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను, మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకంతా గ్రేవీ కాకుండా అట్లా డ్రై అవుద్ది అన్నమాట ఫ్రై. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని నిమ్మకాయ రసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా మామూలుగా కూడా ట్రై చేయండి. నేను ఈరోజు మటన్ చింత చిగురు ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మీకు కూడా చింత చిగురు దొరికితే ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్లో మటన్ తీసుకున్నాను. మటన్, అల్లం వెల్లుల్లి పేస్టు,
ఉప్పు, పసుపు, నూనె వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. అంతా అలా కలుపుకున్నాక మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింత చిగురు మనం ముందుగా కోసుకొచ్చుకుని చింత చిగురు అంతా ఇట్లా ఇగురుని ఒలిచి పక్కన పెట్టుకోవాలి. చిన్న ఇగురు, లేత ఇగురు ఉంటుంది కదా, ఆ ఇగురు మాత్రమే తీసుకున్నాను నేను ఇక్కడ. అంతా అట్లా రెడీ చేసి పక్కన పెట్టుకొని ముదురు ఇగురు ఉంటుంది కదా, దాన్ని పచ్చడి చేసుకోవచ్చు, కారపొడిలాగా వాడవచ్చు. ఇప్పుడు విజిల్ పోయింది. కుక్కర్ మూత తీసుకొని మటన్ మనకి ఇలా ఉడికి ఉంటుంది. నేనేం నీళ్ళు వేయలేదు ఈ మటన్లో, మనం కడుక్కుంటాం కదా మటన్, ఆ నీళ్ళే సరిపోతున్నాయి దీనికి. అది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండిల్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనకు ఆ కూరకి ఎంత అయితే కావాలో అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి బాగా వేగించుకోవాలి. అలా వేగిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, కారం, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు, ముందు ఉప్పు మటన్లో వేసి ఉడికిచ్చాము, మళ్ళీ ఈ గ్రేవీకి పట్టేటట్టు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా. అట్లా అడుగంటకుండా అంత క్లీన్గా ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించిన మటన్ ఉంది కదా అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అంతా అలా కలిపినాక కుక్కర్లో కొంచెం నీళ్ళు తొలిచి అందులో పోసుకోవాలి. అలా అంతా ఉడికిచ్చేదానికి కొంచెం పుదీనా వేసాను, ఫ్లేవర్ బాగుంటుందని వేసి అంతా ఒక్కసారి కలుపుకొని అలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మనకు ఆయిల్ అంతా అట్లా పైకి వస్తూ ఉంటుంది కూరలో, అంతా అట్లా కలుపుకొని చింత చిగురు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ కడిగిన చింత చిగురుని వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. అంతా అట్లా కలుపుకున్నాక మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి. అలా మగ్గిన దాన్ని మళ్ళీ ఒక్కసారి మూత తీసి కొత్తిమీర వేసుకొని మరి ఒక్కసారి కలుపుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి తీసుకోవాలి. మనకు ఆయిల్ అంతా అట్లా పైకి వస్తుంది, నీళ్ళు మనం మటన్లో ఉన్న నీళ్ళంతా ఆవిరైపోతాయి అన్నమాట, ఉడికి దగ్గరకు వస్తుంది మటన్. అట్లా ఇప్పుడు ఒక గ్లాసున్నర మీకు ఎంత కావాలో అట్లా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నేనైతే గ్లాస్ పోసాను ఇక్కడ. పోసి అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటాను. అలా కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాను ఇక్కడ. వేసుకొని మళ్ళీ ఒక్కసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా మనకంతా నీళ్ళంతా ఇనికి అట్లా గ్రేవీలాగా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మనకి సర్వ్ చేయడానికి రెడీ. మటన్ చింత చిగురు ఫ్రై రెడీ. ఈ విధంగా చేయండి. మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ ఇంట్లో పట్టిన మసాలాలే. చూడండి, ట్రై చేయండి, లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు కావాల్సినవి లేడీ ఫిష్ 1/2 కిలో, సోంపు, ధనియాలు, నిమ్మకాయ సగం పీసు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, ఆయిల్. ఇప్పుడు చూపించినవి వాటిల్లో మసాలా దినుసులన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం పెట్టుకోవాలి స్టవ్. డ్రై రోస్ట్ అన్నీ ధనియాలు, జీలకర్ర, సోంపు, చెక్క మొగ్గ, మిరియాలు అన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి చల్లారే వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీకి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, ఈ మసాలా పౌడరు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, ఇది సన్నగా కట్ చేసుకున్నాను అంతే. పసుపు, 1/2 నిమ్మకాయ చెక్క బాగా పిండుకొని మొత్తం కలుపుకుంటాను పేస్ట్. కొంచెం ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టలేదు ఈ ఫిష్ ఫ్రైకి, షాలు ఫ్రై కదా, బాగుంది. అట్లా ఆ మసాలా అంతా బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కొంచెం లిక్విడ్ లాగా కలుపుకుంటాం. లిక్విడ్ అంటే మరీ లిక్విడ్ కాదు, మామూలుగా అట్లా కలుపుకొని ఈ చాప్ పీసులన్నీ వేసుకొని పట్టిస్తాను. ఈ చిన్న పీసులే కాబట్టి, చేపలే కాబట్టి మధ్యలో ఏం పెద్ద చేపలు అయితే మధ్యలో కట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఘాటులాగా పెడతాం కదా, అట్లా ఇట్లా అన్నిటికీ బాగా పట్టించాలి. అంతా నీట్గా తుడిసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. ఇంకా కుదిరితే ఇంకా కూడా ఎక్కువసేపు పెట్టినా బాగానే ఉంటుంది. ఇప్పుడు అవి అన్నీ కలుపుకొని బాండ్లు ఆయిల్ వేడి చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క చేప ముక్కని అట్లా వేసుకోవాలి, మొత్తం పరిచినట్టు. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది ఫిష్, బాగుంటుంది టేస్ట్. అన్నీ పెంచుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసుకుంటాను. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని అట్లా ఆ కలర్లో వచ్చినప్పుడు కొంచెం కదిలిస్తాను. ఆ కదిలిచ్చినప్పుడు కొంచెం పచ్చిగా అనిపించింది నాకు. మళ్ళీ 1 నిమిషం అట్లా వదిలేసి మళ్ళీ రెండోసారి సైడ్ నుంచి టర్న్ చేస్తాను. ఆ కలర్లో కాలు ఉంటుంది మనకి బాగా, చూశారు కదా, ఆ కలర్లో వస్తుంది మనకి. ఆ మసాలా అంతా బాగా పడుతుంది ఫిష్కి, టేస్ట్ బాగున్నది. చూడండి, బాగుంటుంది. ఇప్పుడు ఆ కలర్లో మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు చేసి మనకు ఆ కలర్లో సేమ్ అటు కూడా ఆ కలరే వచ్చి ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని మొత్తం మిగతాయన్నీ తీసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఫిష్ ఫ్రై రెడీ. ఇప్పుడు ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ ఫిష్ ఫ్రై. దేనిలోకైనా బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, చూసి కామెంట్లలో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. ఎగ్ మసాలా ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇది బ్యాచిలర్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పట్లో పెద్దవాళ్ళు చేసేవాళ్ళంటే ఈ కర్రీని, బామ్మల కాలంలో. ఇది చేసింది మాత్రం మా వారు చేశారు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ అంతా ఏంటో చూద్దాము.
కావాల్సినవి ఒక బాండ్లీ వేడి పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడయ్యాక ఇలా పచ్చిమిర్చి అవి కట్ చేసి పెట్టుకొని ఉన్నాడు అనమాట. ముందుగా ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి అలా వేసుకున్నారు. మీకు కారం తక్కువ కావాలంటే ఒక 2 పచ్చిమిర్చి వేయండి. ఈ మిరపకాయలు ఏంటంటే కారం తక్కువ ఉన్నాయి, అందుకని అన్నీ వేసాడు. కరివేపాకు ఒక రెబ్బ. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు ఒక 5 కట్ చేసి సన్నగా అట్లా కట్ చేసి పెట్టుకున్నాడు ముందే. అవి వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని ఇది అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా బాగుంటుంది. షుగరు కొంచెం ఒక స్పూన్, చిన్న స్పూన్ అంత వేసాడు. ఉల్లిపాయలు త్వరగా ఎగుతాయంట. ఒక 30 సెకండ్లు మూత పెట్టేశాడు. మీడియంలో పెట్టుకున్నాడు ఫ్లేమ్ మీడియంలో అయినాక అట్లా మనకి ఉల్లిపాయలు అంతా మెత్తదనంగా వస్తాయి. అట్లా ఫ్రై అయినాక ఇప్పుడు ఉప్పు, ఇక్కడ అప్పట్లో కల్లుప్పు వేసేవాళ్ళు కాబట్టి అదే చూపించాడు అనమాట. మీకు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు దానికి బాగా ఇదవుతుంది అనమాట, అది కరిగిద్ది. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాడు. అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న స్పూన్ పసుపు, 2 స్పూన్లు పసుపు 2 సార్లు వేసుకొని అట్లా బాగా కలుపుకుంటాడు. అది బాగా కలిసాక కారం, ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటాం కదా, ఆ పొడి వేసాడు. ఒక చిన్న స్పూన్స్తో ఒక 5 స్పూన్స్ వేసాడు. అవన్నీ బాగా కొంచెం ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకున్నాడు. ఇది కారం అవన్నీ వేసేటప్పటికి ఫ్లేమ్ సిమ్లో ఉంటే బాగుంటుంది. 1 నిమిషం పాటు సిమ్లో మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బాగా. 1 నిమిషం తర్వాత తీస్తే అదంతా వాటర్ అంతా ఇదయ్యి మనకి ఇట్లా వస్తుంది. ఇప్పుడు గుడ్లు పగలగొట్టి వేయాలన్నమాట. 6 గుడ్లు తీసుకున్నాడు. అట్లా వేసుకుంటే అది కొంచెం ఉడికేసరికి మనకి పీసులు వస్తుంది అన్నమాట. అదే మెయిన్ ఇంపార్టెంట్ ఈ కర్రీకి. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, 1 స్పూన్, మన మీడియం స్పూన్ ఉంటుంది కదా, అంతతో 1 స్పూన్ వేసుకున్నాడు. మీకు అంత కారం ఎక్కువ వద్దు అనుకుంటే తగ్గించుకోండి, పర్లేదు. ఒక 3 నిమిషాలు మీడియంలో ఉడికించుకున్నాడు. అట్లా అంతా మనకు ఉడికి అట్లా ఉంటుందన్నమాట ఫ్రై. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మొత్తం పీసులుగా అలా చాక్ తోటి కట్ చేసి తిప్పేసుకోవాలన్నమాట. టర్న్ చేస్తామంటాం కదా, అట్లా చేసుకుంటే మనకి పీసులు అట్లా వస్తాయి, పెద్ద పీసులుగా. ఇదేంటంటే పిల్లలకి ఇలా ఇయ్యంగానే కొంచెం అట్రాక్షన్గా డిఫరెంట్గా ఉండి ఈజీగా తినడానికి ఇష్టపడతారు, ఇష్టం లేని వాళ్ళు కూడా. ఇప్పుడు అట్లా ఉడుకుంటుంది మనకి. మూత కొంచెం సేపు ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్ మసాలా ఫ్రై రెడీ. అన్నం, రోటీ దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. స్టీమ్డ్ ఎగ్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది స్నాక్స్ లాగా, బాక్స్లోకి సైడ్ డిష్ లాగా అలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. ఇలా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూసి లైక్ చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు, చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో మిరియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, సాల్టు, బేకింగ్ సోడా అన్నీ వేసుకొని అట్లా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ 6 గుడ్లు తీసుకున్నాను.
మీరు ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు తీసుకోండి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మిశ్రమం అంతా బాగా ఈ ఎగ్ మిశ్రమంలో ఇది అవ్వాలన్నమాట. కలిసిపోతే బాగుంటుంది. అది పక్కన పెట్టుకొని ఒక బాక్స్ గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా అట్లా బాక్స్కి స్ప్రెడ్ చేసుకోవాలి. మనం కేక్ చేస్తాం కదా ఆ టైప్లో. అది పక్కన తీసుకున్న మిశ్రమం ఈ బాక్స్లో పోసుకొని ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టుకొని అందులో నీళ్ళు పోసుకొని ఈ బాక్స్ అందులో పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మన కేక్ లాగా పొంగి ఉంటుంది. అట్లా చాకుతో గుచ్చి చూసుకున్నామంటే ఎక్కడ తేమ లేకుండా ఉంటే మనకి ఉడికినట్లే. అది తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు పెనంలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని అందులో చిన్న ఉల్లిపాయలు, అల్లం ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు అవి కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ 4 కలుపుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ మిశ్రమం సల్లంగా అయింది కదా, అది తీసుకొని చాకుతోటి రౌండ్గా అట్లా కట్ చేసుకొని ఇలా పీసులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అట్లా తీసుకున్నామంటే మనకి పీసులు అట్లా కేక్ పీసులాగా వస్తాయి అన్నమాట. సాఫ్ట్గా స్పాంజీలాగా వస్తాయి. అట్లా జున్ను అంటాం కదా ఆ టైప్లో వస్తాయి అన్నమాట బిల్లలు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మనం ముందు ఎగ్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలకి టేస్ట్కి సరిపడే వేసుకోవాలి ఉప్పు. అది బాగా ఆ కలర్లో వచ్చినప్పుడు ఈ పీసులన్నీ అందులో వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఆయిల్ అంతా ఈ పీసులు పట్టేటట్టు. ఇప్పుడు జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎగ్ ఫ్రై రెడీ.